హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్. అదే తెలుగులో చెప్పాలంటే నేను మీ భూమి చౌదరి. నేను మామూలుగా చెప్తుండేది మీకు తెలిసిందే కదా, దానిమ్మ చెట్ల గురించి, మిగతా కొన్ని రకాల పంటల గురించి చెప్తుంటాను. ఈరోజు మనం దానిమ్మ చెట్ల గురించి చెప్తున్నాం. ఈ అబ్బాయి ఇది మామూలుగా ఇంటర్ కల్టివేషన్ చేస్తున్నాడు అనమాట. సో ఇది ఈ 13 నెలల చెట్లు చేయను. ఇది నారపల్లి దగ్గర మోహన్ రెడ్డి పేరు కదన్నా, మోహన్ రెడ్డి యువ రైతు అనమాట. అంటే మామూలు డిగ్రీ చేసి ఆయన మామూలుగా వ్యవసాయం చేసుకోవాలి. మాకు 3.5 ఎకరాలు ఉంది. 1 ఎకరా ఇవి పెట్టుకుని 2 ఎకరాలు బత్తాయి చెట్లు పెట్టుకుని ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే ఇంటర్ కల్టివేషన్ ఈ చెండు పూలు ఉంది కదా, ఈ చెండు పూల్లో అబ్బాయికి 3 లక్షలు వచ్చింది చూడండి. అసలు అదే రైతులు అనే వాళ్ళు మనం మామూలు ఇట్లా నీట్గా చేసుకుంటే, ఇంకోటి ఏంటంటే ఈ చెట్టుకి కూడా మనకి ఇబ్బంది కొంచెం. నాకైతే తడి కూడా వెళ్తుంది అని, ఎందుకంటే డ్రిప్పే కదా. దీనికి కూడా ఏంటంటే ఆ పిల్లలు చేసుకోవాల్సిందంటే మంచి కల్టివేషన్. ఏంటంటే రొటావేటర్ కొట్టిస్తావా ఎట్లా, మనకు చిన్న మిషన్ ఉంది పవర్ వేడ్, సో అందుకు నీకు ఇబ్బంది లేక. అదే చూడండి ఎక్కడ గడ్డి లేదు. అందుకే ఆ రోటావేటర్, చిన్న రోటావేటర్ అంతా కష్టపడుతున్నాడు, సింగిల్ గా కష్టపడుతున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు, యువ రైతు. సో మా ఆదర్శం అన్నట్టు. ఎందుకంటే ఇవి చూడండి 13 నెలల చెట్లు బాగున్నాయి. ఏంటంటే అక్కడక్కడ చిక్కు ఎక్కువ ఉంది, వాటర్ కొంచెం పోయింది కాబట్టి కొంచెం ఈగులు తాగినాయి కదా. ఇవి దీనివల్ల ఎఫెక్ట్ తెలుసు కదా, మన జీడ పెయిన్ వంక. దీనికి మనం మామూలుగా సర్ఫెక్సల్ నిమ్ముపు కొట్టుకుంటే కూడా సరిపోతుంది. దాంతోపాటు అత్తార కానీ, ప్రైడ్ కానీ, ఏవైనా థైమాక్సిమం టెక్నికల్ కానీ. ఇంకా ఎందుకంటే ఇవి తక్కువ రేట్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పంట లేనప్పుడు ఇవే చాలన్నమాట. సో అది ఇంకా చాలా ఉన్నాయి టెక్నికల్స్. ఇంకా మామూలు పంట మీద పోయినట్టు వేరే ఉంటుంది. ఇది మాత్రం కొట్టుకోండి, అత్తార కానీ, ప్రైడ్ కానీ. దోమకి ఇవి 2 వెళ్ళిపోతాయి, అష్టమ ప్రైడ్. ఈ 2 కలుపుకొని కొట్టుకుంటే చాలు. దాంట్లో ముందు ఏంటంటే ఇది కొట్టుకోండి, సర్ఫెక్సల్ నిమ్ముప్పు. 5 గ్రాముల సర్ఫెక్సల్, 1 గ్రాము నిమ్ముప్పు కొట్టుకుంటే బాగుంటుంది. ఇంటర్ కల్టివేషన్ చూడండి. ఈ చెండు పూల వల్ల ఏంటంటే మనకి యూజ్, విల్ట్ కూడా రాదు. ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఏదైనా చెట్ల దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, ఈ పూతలు ఈ స్టేజ్కి వచ్చాక మనం పీక్ పక్కన పడేసినాం అనుకోండి, విల్ట్ రాదు తోటల్లో. సో చెండు పూ చెట్లు మనకి ఏంటంటే ఇవన్నీ న్యాచురల్ అనమాట. ఈ అడిగారు కదా విల్ట్ టెక్నిక్, ఇది కదా వన్ ఆఫ్ ద విల్ట్ టెక్నిక్. ఈ షార్ట్ కూడా నేను కట్ చేసి నా వీడియోలో పెట్టుకుంటాను. సో విల్ట్ కోసం మనం చెండుపూ చెట్లు కానీ, బంతిపూల చెట్లు నాటుకుంటే మనకు విల్ట్ అనేది ఉండదు. సో అన్ని చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడ కాయలు కూడా బీకేస్తున్నాడు అబ్బాయి ఇట్లా. సో నీట్గా చేసుకుంటున్నాడు. చెప్పు, అయితే ఎన్ని రోజులు అయింది చెట్లు పెట్టి? ఇవి లాస్ట్ ఇయర్ March 21st పెట్టండి సార్. ఇప్పటికి 1 year అయిపోయింది. కట్ చేసావు? ఇప్పటికి 3 times కట్ చేసిన. 3 times కట్ చేసిన. బాగా ప్రూనింగ్ బాగా చేసినారు. ఇంకోటి బాగా చెట్లు కూడా ఎన్ని అడుగులు? ఇటు 12, 8. ఇవి ఎంత వచ్చింది నీకు బంతిపూల మీద? ఇక్కడ 3 లక్షలు వచ్చింది మనకు 1 acre లోనే. మొత్తం దాని పెట్టుబడి దానికని ₹1 పెట్టడం లేదు సొంతంగా. బంతికి పెట్టే స్ప్రేయింగ్లు ఇవే సరిపోయింది దానికి. ఏమంటే బంతికి మందులు వదలకోకుండా న్యూట్రియన్స్ మాత్రం వదులుకుంటున్నాను. ఎందుకంటే దానికి విల్ట్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయని. డ్రిప్ మందులు వదిలితే బాగా రిజల్ట్ ఉంది. సో ఎక్కడ చెండుపూ చెట్లు ఎక్కడ నుంచి ఏడబోవించుకుంటున్నావు? మనం నర్సరీలో మనకు సీడ్ తీసుకుంటాము. ఏది వెరైటీ? ఏది? ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఆగ్రో సీడ్స్ లో ఎల్లో వచ్చేసి విష్ణు అని, ఇది వచ్చేసి రవి హైబ్రిడ్ సీడ్స్ లో కేసర్ అని ఆరెంజ్ వెరైటీ. మీకేంటంటే ఇక్కడ మెయిన్ మార్కెట్ కనెక్టివిటీ. మార్కెట్ మాకు అనంతపురం కంటే లోకల్ మార్కెట్ బాగుంది. 20 kilometers. పెద్ద మార్కెట్ కదా, బెంగళూరు కూడా వెళ్తుంది. ఇక్కడ మనకి నార్పల బంతికి మార్కెట్ లేదు సార్, అనంతపురే. బంతి ఇట్లా పెట్టుకోవడం వల్ల నాకైతే దానిమ్మ మీద ₹1 పెట్టుబడి అనిపించలే. నాకే అదంతా 3 లక్షలు అంటే ఏం చిన్న విషయం ఏందనుకున్నావు? అసలు ఎవరు దానిమ్మ రైతులు తీసుకోవట్లేదు. ఇప్పుడు చెప్పు. నేను ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎందుకంటే వాళ్ళు మందులు పెట్టండి, వీళ్ళు మందులు పెట్టండి అని చెప్తా అంటారు. నాకు ఈ భువి చౌదరి గారు చెప్పే విధానాలు బాగుండి ఆయనకు ఒకసారి కాల్ చేస్తానే మనకు వెంటనే వచ్చి చూడడం జరిగింది. ఇవి వేరే రైతులు ఏముంటారంటే 13 నెలల చెట్లు అంటే కాదు అంటారు, 2 years అంటారు, ఇట్లా చెప్తారు. మీరే చూడండి బంతి పెట్టడం వల్ల ఎంత రిజల్ట్ ఉందో. బంతి మెయిన్ కన్నా ఏంటంటే విల్టు కూడా లేదన్న. ఇక్కడ చెట్లు ఒక్క చెట్టు కూడా చనిపోలేదు. అంటే నేను అదే చెప్పిన, నువ్వు నీ అదృష్టం. నేను అడిగలేదా ఎందుకు పెట్టామని అడిగినా, లేదా ఏం ఇంకా దగ్గర పెట్టుకొని కూడా అడిగినా. సో ఇదేంటంటే దానిమ్మ చెట్లలో విల్ట్కి ఇది బాగా మంచి ప్యూర్ సొల్యూషన్ అండి. డబ్బులు పెట్టుకోకుండా మీరు మామూలు ఈ విల్ట్ అంటుంటారు, చెండుపూ చెట్లు నాటుకోండి. ఇది కూడా ఒక సొల్యూషన్. ఈ రోజు నా వీడియోలో కూడా ఇది మెయిన్ విల్ట్ గురించి కూడా చెప్తాను. విల్ట్కి ఏంటంటే ఈ మామూలు యుఎంఎస్ వాళ్ళది రైజు ఆప్టిజైము కలుపుకొని మామూలుగా డ్రింకింగ్ చేసుకుంటే, బెల్లం నీళ్ళలో నానబెట్టి 4 రోజులు బెల్లం దానికి ఫుడ్ ఇస్తే మీరు. ఇటు చూడండి, ఈ 1/2 acre కూడా ఇంతకుముందు కాకర 17 రన్నులు తీసుకున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు ఎవరు కూడా వేరే వాళ్ళు వచ్చి, అంటే మామూలుగా బయట వాళ్ళని పిలుచుకోరు, వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయి కష్టపడుతుంటారు. అబ్బాయి చెప్తుంటే నాకు అసలు పంటలో ఈ అబ్బాయికి వచ్చినట్టు నేను ఏరియాలో ఎవరు చూడలేదు. రికార్డ్ అనమాట. ఎంత వచ్చింది కాకర కూడా?
కాకరకి అప్పుడు రేట్ తక్కువ ఉండి కూడా 1,80,000 రూపాయలు మిగిలింది హాఫ్ ఎకర్ లో చూడండి హాఫ్ ఎకర్ లో మళ్ళీ ఈ బంతి పూలకి 3 లక్షలు వచ్చింది 1 మంత్ కి. సో మళ్ళీ ఇది ఏంటంటే విల్ట్ మీద కూడా పనిచేస్తుంది. ఇది విల్ట్ కి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. చెట్టుకి నాటుకోండి, చెట్టు అవతల యువతల ఒక పూతలో పుట్టాక పీకేసుకోండి, మీకు అప్పుడే రిజల్ట్ తెలుస్తుంది విల్ట్ అనేది ఎందుకు రాదనేది. సో ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట. సో ఫార్మర్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి మనము మందుల కోసం పరిగెట్టాల్సి వస్తుంది. సో ఇటువంటి ప్యాడేరు కూడా చెప్పాను, అదే మామూలుగా రైస్ కలుపుకొని దీన్ని డెవలప్ చేసుకోమని. అది కూడా అంత కుళ్ళింది. దీని మీద మట్టి పోసినావు కదా? అంటే ఓకే. అది చూడండి అసలు చెట్లు ఇవి 13 నెలల చెట్లు అంటే ఎవరో నమ్మరు. బాగున్నాయి అంటే చిక్కు ఎక్కువ ఉంది, తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అది గైస్ ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉన్న ఫామ్ ఇక్కడ. నేను ఈ మధ్యలో ఇంత సక్సెస్ స్టోరీ ఎవరిది వినలేదన్న. పేరు భరత్ రెడ్డి, మోహన్ రెడ్డి, నారపల్లి దగ్గర. ఇంకా ఏమైందంటే ఫస్ట్ వడగన్లు లాస్ట్ ఇయర్ వడగన్లు పడినప్పుడు పూర్తి మొదలుకి వెళ్ళిపోయినాయి చెట్లు. అయినా కూడా మళ్ళీ వచ్చినాయి మళ్ళీ. దానిమ్మ అంటే అంతే ఉంటుంది అన్న, చేసుకునే కొద్దీ మంచిది ఉంటుంది ఇది. అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అని